నగరిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వీరాంజనేయ స్వామి ఆలయంలో 12/5/2026 హనుమత్ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ హనుమాన్ జయంతి శ్రీ పుండరీక వరదానంద స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం 6 గంటలకు ప్రభాత సేవ, వేదికార్చన, శ్రీ హనుమత్ మహాయాగం, పూర్ణాహుతి, మూల విరాట్ అభిషేకం, మహా కలశాభిషేకం, విశ్వరూప దర్శనం, సహస్ర నాగవల్లి దళార్చన, సర్వ దర్శనం భక్తులకు కల్పించారు. స్వామి వారిని దర్శించుటకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శ్రీ కృష్ణమూర్తి గురూజీ మహిళా భక్త బృందం వారిచే 108 సార్లు హనుమాన్ చాలీసా పఠించారు. ఉదయం 10:30 శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులకు ఆ సీతారాముల కళ్యాణోత్సవం తిలకించుటకు తరలివచ్చారు. వచ్చిన భక్తుల చేత కుంకుమార్చన చేపించారు. అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదం మరియు అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున వితరణ చేశారు. జాతీయ నంది అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ రూపేష్ కృష్ణమాచార్యులు స్వాముల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ అర్చకులు దుర్గా ప్రసాద్ అయ్యర్ మరియు ఆలయ కమిటీ సభ్యులు కృపానిధి, మహేష్, ఎల్ కోదండరామన్, ఎల్కేఆర్ గోల్డ్ ప్యాలెస్ మురళి ఈ మహోత్తరమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. సహస్రనాగవల్లి దళార్చన పూజాంగరిష్యే. ఓం ఆంజనేయాయ నమః, ఓం హనుమతే నమః, ఓం త్రిప్రదాయ నమః, వాయుపుత్రాజనాశ్రయాయ నమః, ఓం ధనదాయ నమః, ఓం నిర్గుణాయ నమః, శూరాయ నమః, వీరాయ నమః, ఓం నిధిపతిర్మునయే నమః, పిన్నగాక్షాయ నమః, వరదాయ నమః, వాగ్మిసీతాశోకనివారకాయ నమః, ఓం శివాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం వరాయ నమః, వ్యక్తాయ నమః, వ్యక్తాయ నమః, ధరాధరాయ నమః, ఓం పిండకేశాయ నమః, పిండరోమశ్రుతిగమ్యాయ నమః, ఓం సనాతనాయ నమః, రాజగర్భణాయ నమః, ఓం దేవాయ నమః, ఓం విశ్వహేతుర్నాశ్రయాయ నమః, ఓం ఆరోగ్య విశ్వశ్రేయాయ నమః, ఓం విశ్వనాథాయ నమః, హరీశ్వరాయ నమః, భర్గాయ నమః, ఓం రామాయ నమః, రామభక్త. అంటే అలాంటి సాంప్రదాయ ఈ కళ్యాణంలో మీరు తెలుసుకోగలరు, మీ పిల్లలు ఫాలో చేయగలరు. దాంట్లో ఒకరు మాట్లాడి మార్పు వస్తుంది కదా, ఆ విధంగా అలా మార్పు రావడం కోసం అని చెప్పేసి ఇలాంటి పనులు జరిపిస్తుంది. ఆ విధంగా అమ్మాయికి అబ్బాయికి మధ్యలో కూడా కరెంటు పడుతున్నారు. ఈ సమయంలో స్వామివారు అమ్మవారు ఏకాంతంగా ఉంటారు, అడుగు పెడతారు 3 రోజులు. ఆ టైం వరకు ఏంటంటే ఎవరు కూడా వాళ్ళు ఏం ఇష్టం లేదు, ఏ పని కూడా చెప్పాలి, వాళ్ళు ఫ్రీగా వదిలేస్తారు. అంటే అందుకోసం వాళ్ళు ఏకాంతంగా ఉండగలరు, అంటే వాళ్ళ మనసు
స్వామి ఈరోజు హనుమాన్ జయంతి కదా స్వామి, ఏ విశేషాలు స్వామి? జయ హనుమాన్, జయ జయ హనుమాన్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మయం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. రామయ్యదూతం మనసా స్మరామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. జై హనుమాన్, జై జై హనుమాన్. భగవద్బంధువులారా, ఈరోజు ఎంతో పరమ పవిత్రమైనటువంటి హనుమాన్ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని కృతయుగం త్రేతాయుగంలో జన్మించిన రామచంద్ర ప్రభు యొక్క రామబంటు హనుమంతుడు ఇవాళ పుట్టినటువంటి రోజు. వైశాఖే మాసికృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళాశాసనం జరుగుతుంది. స్వామి పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినట్టుగా ఇది వైశాఖ మాసం దశమి తేదీలో జన్మించినట్టు మనకు పురాణం చెప్తుంది. దాన్ని అనుసరించి ఈ నగరి పట్టణంలో అభయ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు హనుమాన్ జయంతి మహోత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధతో 3 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని గణపతి పూజ, పుణ్యావచనం, మండపారాధన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ యజ్ఞ యాగాదులు క్రతువులు నిర్వహిస్తూ హనుమాన్ చాలీసా తెలుగులో కూడా విజయవాడ నుంచి మహిళా భక్త బృందం నుంచే హనుమాన్ చాలీసా 100 నిమిషాలు నిన్న సాయంత్రం చేయడం జరిగింది. ఈరోజు 2వ రోజుగా హనుమాన్ జయంతి పురస్కరించుకొని మనకు మామూలుగా ఉన్నటువంటి కృష్ణమూర్తి గారు భక్త బృందం నుంచి మహిళా భక్తుల నుంచి తెలుగులో హనుమాన్ చాలీసా సుందరకాండ పారాయణ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా భగవంతునికి ఏదైతే జరగాలో ముందు ఏంటంటే స్వామివారికి అభిషేకంలో ఎంతో ఇవాళ చేసినటువంటి దాంట్లో అనేక ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పంచామృతాలతో అభిషేకం జరిపించారు. అట్లే ఇప్పుడు స్వామివారికి అలంకరణ జరుగుతుంది. అలంకరణ అయిన తర్వాత సహస్ర నాగవల్లి దాచిన తదుపరి హారతి తీర్థప్రసాదం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి మీకు ఉన్నటువంటి గ్రహపాత్రలు కూడా పోవాలంటే హనుమంతుని ద్వారా జరగాలి. కాబట్టి ఇవాళ చాలా విశేషమైనటువంటి స్వామివారికి జన్మించాలని చెప్పాలి. కాబట్టి ఒకప్పుడు రామచంద్ర ప్రభువు కూడా ఆ యొక్క రామచంద్రుల వారు ఒక సన్నివేశంలో లక్ష్మణ స్వామి ఉన్న సమయంలో ఆంజనేయ స్వామి వారు వస్తుంటే లక్ష్మణ స్వామితో చెప్తున్నారు రామచంద్ర ప్రభు, లక్ష్మణ వచ్చేవాడు సామాన్యుడు కాదు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. అంటే అంతటి నవవ్యాకరణ పండితుడు కాబట్టి ఏదైనా తప్పుడు మాటల్లో తేడా ఉంటాయి. కాబట్టి అటువంటి రామచంద్ర ప్రభు యొక్క రామబంటు ఆయన యొక్క ఇవాళ జయంతిని చేసుకున్నామంటే మన పూర్వజనం సుఖంగా మనం భావిస్తూ ఇక్కడ ఉన్నటువంటి నగర పట్టణంలో అందరికీ కూడా ప్రత్యేక అనేక ఈ యొక్క స్వామివారికి అనుకున్న మంగళాశాసనం ఉంటుందని తెలియజేస్తూ జై హనుమాన్. సీతారాముడు కళ్యాణం చేస్తారు స్వామి ఇక్కడ. అట్లే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కూడా రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. అదేవిధంగా శాంతి కళ్యాణ మహోత్సవాన్ని ఇంకా కొంతసేపట్లో 11 గంటలకు ప్రారంభం చేస్తారు. తదుపరి హారతి తీర్థప్రసాదం అనేటువంటి ఈ విషయాన్ని అందరూ గమనించి అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని స్వామివారికి పాత్ర కావాల్సిందిగా తెలియజేస్తూ జై హనుమాన్. అట్టే రాత్రి కూడా సాయంత్రం స్వామివారి పొల వీధులలో మంగళ వాద్యములతో బాణ సంచలనతో కూడా భజన కోలాట భజనతో కూడా స్వామివారు ఊరేగి కార్యక్రమం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ గమనించి ఈ కార్యక్రమం పాల్గొని స్వామివారు కూడా పాత్ర కావాల్సిందిగా తెలియజేస్తూ జై హనుమాన్ జన్మ. ఈ యొక్క కార్యక్రమాన్ని మన రూపేష్ కృష్ణమాచార్యులు, బ్రహ్మశ్రీ రూపేష్ కృష్ణమాచార్యులు టీటీడీ వేదిక యూనివర్సిటీలో కూడా వాళ్ళు విద్యాభ్యాసం చేశారు. వారి ఆధ్వర్యంలో ఈ పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఈ విషయం అందరూ అట్లే లోకల్గా ఉన్నట్టు అయ్యవారు కూడా ఉన్నారు. వారందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని తెలుసును. అంటే ముఖ్యంగా ఈ కార్యకర్తలు ముఖ్యంగా ఏంటంటే మాకు తెలిసిందని బట్టి భుజంగనాయుడు వాళ్ళ కుమారుడు మహేష్ గారు, అట్లే మన గోల్డ్ రామ్ గారు, మన మురళి గారు, అట్లా మన కృపా గారు, వీళ్ళందరూ కూడా కలిసి చాలామంది అందరూ కూడా
ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హనుమాన్, జై జై హనుమాన్.